మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. పెర్స్పెక్టివ్స్ నుంచి క్లాసులు అయితే జరుగుతున్నాయండి. మరి నిన్నటి రోజున బౌద్ధ విద్య మీద క్లాస్ అయితే జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి 3 ముఖ్యమైనటువంటి బిట్లు అడగడం జరుగుతుందండి. ఆ తర్వాత ఇస్లాం విద్య గురించి జరుగుతుంది. ఆ తదుపరి బౌద్ధ ఇస్లాం వేద విద్య మీద ఒక అద్భుతమైనటువంటి టేబుల్ కూడా తయారు చేశానండి. ఇది చూస్తే అన్నీ కూడా ఒక్కసారి ర్యాపిడ్గా రివిజన్ అవుతుంది. ఇవన్నీ కూడా వీడియోలో ఉంటాయండి. మరి వీడియో మీకోసం తయారు చేయడం జరిగింది. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నిన్న జరిగినటువంటి బౌద్ధ విద్య మీద 3 క్వశ్చన్లు ఇంపార్టెంట్, గత డిఎస్సిలో పడినటువంటి ఇంపార్టెంట్ బిట్లను ఇప్పుడు చూద్దామండి. బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం ఏది? ఫస్ట్ వన్, బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, పాలి ప్రాకృత భాషలు. పాలి ప్రాకృత భాషలు. రెండవది, విహారాలు. దీనికి చెందినటువంటి విద్యా సంస్థలు. ఆన్సర్ ఆప్షన్ 4, బౌద్ధ అభ్యసనం. బౌద్ధ అభ్యసనం. మూడో బిట్టండి, 3R. 3R అంటే ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. గత డిఎస్సిలో పడినవే ఈ 3 కూడా చాలా వాల్యుబుల్ బిట్లు అండి. ఆన్సర్ ఆప్షన్ 2, రీడింగ్. రెండోది, రైటింగ్లో W సైలెంట్ అండి. రైటింగ్లో W సైలెంట్, రైటింగ్. అర్థమెటిక్. సో ఇక్కడ ఏ సైలెంట్ ఆర్తో స్టార్ట్ అవుతుందండి, అర్థమెటిక్. కాబట్టి RR అంటే రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ అండి. ఇప్పుడు మనం ఇస్లాం విద్య గురించి అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్లు చూద్దామండి. మొదటి బిట్ అండి, భారతదేశ చరిత్రలో ఏ కాలాన్ని మధ్యయుగం అంటారు? భారతదేశ చరిత్రలో ఏ కాలాన్ని మధ్యయుగం అంటారు? ఆన్సర్ ఆప్షన్ 4, 8 నుంచి 18వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని మధ్యయుగం అంటారు. రెండవది, అరబ్బులు ఏ ప్రాంతాన్ని జయించడంతో మధ్యయుగం ప్రారంభమైంది? అరబ్బులు ఏ ప్రాంతాన్ని జయించడంతో మధ్యయుగం ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 2, సింధు ప్రాంతాన్ని జయించడంతో. మూడవది, అరబ్బులు ఏ సంవత్సరంలో సింధు ప్రాంతాన్ని జయించారు? ఆన్సర్ ఆప్షన్ 1, 712వ సంవత్సరంలో సింధు ప్రాంతాన్ని అరబ్బులు జయించారు. నాలుగవది, భారతదేశంలో మొట్టమొదటి మక్తాబును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3, 1192. ఈ సంవత్సరంలో మొట్టమొదటి మక్తాబును ఏర్పాటు చేశారు. ఐదవది, దేశంలో తొలి మక్తాబుని ఏర్పాటు చేసిన రాజు ఎవరు? దేశంలో తొలి మక్తాబును ఏర్పాటు చేసిన రాజు. ఆన్సర్ ఆప్షన్ 4, మహమ్మద్ గోరీ. ఆరవది, ఈ క్రింది వానిలో ఇస్లాం విద్యా లక్ష్యం లేనిది. ఇక్కడ ఇస్లాంలో మత వ్యాప్తిని అరికట్టడం అనేది లేదండి, మత వ్యాప్తిని విస్తరించడం అయితే ఉందండి. ఇక్కడ విజ్ఞానాన్ని సంపాదించడం అనేది ఉంది, రాజ్యాన్ని పటిష్టపరచడం ఉంది, పరలోక ప్రాప్తిని పొందడం కూడా ఉంది. ఇక్కడ లేనిది మత వ్యాప్తిని అరికట్టడం అండి. ఏడవది, ఇస్లాం విద్యలో విద్య ప్రారంభించే వయస్సు ఎంత? ప్రారంభించే వయస్సు ఇస్లాంలో అంటే ఆన్సర్ ఆప్షన్ 4, 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు. ఎనిమిదవదండి, ముస్లిం విద్య ప్రారంభ వేడుక ఏమిటి? ముస్లిం విద్య ప్రారంభ వేడుక
ఆన్సర్ ఆప్షన్ 4 బిస్మిల్లా. బిస్మిల్లా. 9వది బిస్మిల్లా అనగా ఏమిటి? బిస్మిల్లా అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 దగ్గరికి చేర్చుకోవడం. దగ్గరికి చేర్చుకోవడం. 10వది ఇస్లాం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాల ఏమిటి? ఇస్లాం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాల. ఆన్సర్ ఆప్షన్ 1 మక్తాబ్. మక్తాబ్. 11వది మక్తాబ్ అనేది ఏ పదము? మక్తాబ్ అనేది ఆన్సర్ ఆప్షన్ 2 ఉర్దూ పదము. మక్తాబ్ అంటే ఉర్దూ పదము. మక్తాబ్ అనే పదానికి మూల పదం ఏమిటి? ఆన్సర్ మూల పదం అనేది అరబిక్ భాషా పదము. మక్తాబ్ అనేది ఉర్దూ పదము, దానికి మూల పదం అనేది అరబిక్ భాషా పదం. మరి అరబిక్ భాషలో మక్తాబ్ అంటే ఏమిటి? అరబిక్ భాషలో మక్తాబ్ అంటే ఏమిటి అంటే వ్రాత నేర్పే స్థలం లేదా వ్రాత నేర్పే ప్రదేశం అని అర్థం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు ఒక వరుస క్రమంలో మీ కోర్సు పేర్చడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన టేబుల్ కూడా వేద విద్య, బౌద్ధ విద్య, ఇస్లాం విద్యకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి టేబుల్. దానిలోనే చాలా బిట్లు మనం కవర్ చేసుకోవచ్చండి. అలాంటి బిట్లు, అలాంటి టేబుల్ తయారు చేయడం జరిగింది. మరి మీకోసం మీరు ఏమైనా కామెంట్ చేస్తే పలానా టేబుల్ తయారు చేయండి సార్, పలానా షార్ట్ కట్ తయారు చేయండి సార్ అంటే ఖచ్చితంగా మీకోసం అయితే తయారు చేస్తానండి. మరి వీడియోలు అయితే తప్పనిసరిగా లైక్ చేస్తూ ఉండండి. మరి మీరు ఇచ్చే కామెంటు లైక్లే కదండి మాకు బహుమానాలు. మరి 14వది నేటి కాలంలో ఉన్నత పాఠశాలలు పోల్చినటువంటి ఇస్లాం కాలం నాటి పాఠశాలలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 మదర్సాలు. మదర్సాలు. 15వది ఇస్లాం కాలం నాటి మక్తాబు ప్రధానంగా వీరు కోసం ఏర్పాటు చేశారు. మక్తాబు అనేది ప్రాథమిక పాఠశాల అని చెప్పాము. ఎవరి కోసం ఏర్పాటు చేశారు అంటే అందరి పిల్లల కోసము. అందరి పిల్లల కోసము. 16వది ఇస్లాం కాలంలో బాలలకు విద్యా సౌకర్యం లేదు. అయితే ధనవంతులైనటువంటి బాలికలకు ఇంటిలో విద్య జరిగేది. అప్పుడు ఏ వేడుకతో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 2 జార్సిపాని. జార్సిపాని. 17వదండి ఇస్లాం విద్యా విధానంలో గురువులను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. మౌల్వి, ఇమాం, ప్రవక్త ఇవన్నీగా ఈ విధంగా ఇస్లాం విద్యా విధానంలో గురువుల్ని మౌల్వి, ఇమాం, ప్రవక్త ఈ విధంగా పిలిచేవారండి. 18వది ఏ విద్యా విధానంలో శిశువు దండించే అధికారం గురువుకు కలదు? ఇస్లాం విద్యా విధానంలోనే శిశువుని దండించే అధికారం గురువుకు ఉందండి. కానీ ప్రస్తుతం చిన్నది కొట్టిన మరి పేరెంట్స్ రేజ్ అయిపోతున్నారు, పబ్లిక్ కూడా రియాక్ట్ ఎక్కువ అవుతున్నారు. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. మరి దయత్వం లేని ఉపాధ్యాయుడు ఈ విధంగా కొటేషన్తో చాలా దౌర్భాగ్యంగా రాస్తున్నారండి. అందువల్ల ఉపాధ్యాయ లోకం దండాలు లేని విద్యను అందిస్తుంటే మరి ఆ విద్యార్థులు కూడా చులకనైపోతున్నాడు ఆ ఉపాధ్యాయుడు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి నేరాలు ఘోరాలు జరగడానికి కారణం ఒక ఉపాధ్యాయుడు దండించకూడదు అనే ముఖ్యమైనటువంటి మూల సూత్రాన్ని మరి దండాలు లేని విద్య ఎంతవరకు రాణించగలదు అనేది ఆ పై అధికారులకే తెలియాలండి. మరి 19వది ఇస్లాం విద్యా విధానంలో స్త్రీలకు విద్యా సౌకర్యం లేదు ఎందుకనగా? ఆన్సర్ స్త్రీలు పర్దా ధరించేవారు, అంటే ముసుగును ధరించేవారు కదండి, అందువల్ల వాళ్ళకి విద్యా సౌకర్యం అనేది లేదు. 20వది ఇస్లాం విద్యా విధానం వల్ల భారతదేశంలో ఒక అభిలషణీయమైనటువంటి ప్రధానమైన మార్పు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 చరిత్ర రచన ప్రారంభం. చరిత్ర రచన ప్రారంభము. 21వది
ముస్లిం విద్యా విధానమును పరిశీలిస్తే ఇది దోషం అనిపించదు. ఇది దోషం అనిపించదు. ఇక్కడ అనిపించింది అరబిక్. ఇక్కడ శ్రీ పర్ద అనేది దోషం అనిపిస్తుందండి మనకి. వర్ణ వివక్షత, దండన ఇవన్నీ కూడా మరి దోషం అనిపిస్తుంది. ఇక్కడ 22ది ఎవరి రాకతో ఇస్లాం విద్యా విధానం అంతరించింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 క్రైస్తవ మిషనరీలు. క్రైస్తవ మిషనరీలు. మరి మీరు ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్నటువంటి టేబుల్ వస్తుందండి. మరి విద్యా విధానం వేద విద్యకి, బౌద్ధ విద్యకి, ఇస్లాం విద్యకి అద్భుతంగా తయారు చేయడం జరిగిందండి. ఇక్కడ చూద్దాము. మరి విద్య యొక్క ప్రారంభ వయస్సు చూసినట్లయితే వేద విద్యలో బ్రాహ్మణులు 8 సంవత్సరాలు, క్షత్రియులు 10 సంవత్సరాలు, వైశ్యులు 12 సంవత్సరాలు అండి. అదేవిధంగా విద్య ప్రారంభ వయస్సు బౌద్ధ విద్యలో 8 సంవత్సరాలు అండి. 8 సంవత్సరాలకి విద్యనైతే ప్రారంభించాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇస్లాం విద్యలో అయితే 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులండి. ఇక్కడ మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది మరి వేద విద్యలోనే బ్రాహ్మణులు 8, క్షత్రియులు 10, వైశ్యులు 12 అండి. మరి విద్య ముగింపు వయస్సు చూసినట్లయితే వేద విద్యలో 18 సంవత్సరాలు అండి. 18 సంవత్సరాలతో మరి విద్య అయితే ముగిస్తుందండి. బౌద్ధ విద్యలో అయితే 20 సంవత్సరాలు అండి. మరి ఇస్లాం విద్యలో ముగింపు వయసు అయితే ఇవ్వలేదండి. మరి విద్య ప్రారంభ ఉత్సవం మరి వేద విద్యలో ఉపనయనంతో ప్రారంభమవుతుందండి. బౌద్ధ విద్యలో పబ్బజ్ఞతో ప్రారంభమవుతుంది. మరి ఇస్లాంలో బిస్మిల్లా అంటారండి. అదేవిధంగా డబ్బులు ఉన్నటువంటి ధనిక కుటుంబ బాలికలకి జార్షి పాని అండి, జార్షి పాని. అదేవిధంగా విద్య ముగింపు ఉత్సవాన్ని ఈ వేద విద్యలో సమవర్తనం అంటారండి. ఉపనయనం, సమవర్తనం. అదేవిధంగా ఉపసంపద అంటారండి. ఈ బౌద్ధ విద్యలో విద్య ముగింపు ఉత్సవాన్ని ఉపసంపద అంటారు. ఇక్కడ విద్య ముగింపు వయస్సు అనేది మరి ఇస్లాంలో లేదు కాబట్టి విద్య ముగింపు ఉత్సవం కూడా లేదండి. మరి వేద విద్యలో విద్య యొక్క లక్ష్యం ఏంటంటే మోక్షానికి దారి చూపడం అండి. అదే బౌద్ధ విద్యలో అయితే దుఃఖాన్ని నివారించడం అండి. మరి ఇస్లాం విద్యలో విద్య యొక్క లక్ష్యం ఏంటంటే ముస్లిం రాజ్యాన్ని పటిష్టపరచడం అండి. అదేవిధంగా విద్య యొక్క లక్షణం చూసుకున్నట్లయితే వేద విద్యలో ఉచిత విద్య అండి, ఉచిత విద్య. అదే బౌద్ధ విద్యలో అయితే అందరికి విద్య. ఈ టాపిక్ని ప్రతి లైన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే ఏదైతే కీలకమైనటువంటి పాయింట్ ఉంటుందో దాన్నే ఈ టేబుల్లో పొందుపరచడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఇస్లాంలో విద్య యొక్క లక్షణం ఏంటంటే విజ్ఞానాన్ని సంపాదించడం అండి. అదేవిధంగా బోధనా భాషగా మనం చూసుకున్నట్లయితే వేద విద్యలో సంస్కృతం అండి. మరి బౌద్ధంలో పాలీ భాష అండ్ ప్రాకృత భాష 2 భాషలు కూడా ముఖ్యమైనండి. అదే ఇస్లాం విద్యలో అయితే అరబిక్, పర్షియన్, ఉర్దూ అండి. ఈ 3 భాషలు కూడా బోధన భాషలు అండి. మరి బోధన పద్ధతులు ఏమిటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో ఒక్కొక్క ఆప్షన్ ఏరేస్తుంటాడో అప్పుడు మనం దొరికిపోయే అవకాశం కూడా ఉంటుందండి. వాచిక పద్ధతి, మౌఖిక పద్ధతి అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా బౌద్ధ విద్యలో బోధనా పద్ధతిలో వాచక, చర్చ, సంభాషణ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాచిక పద్ధతి 3 ఉందండి. మరి ఉపన్యాస పద్ధతి అయితే ఒక ఇస్లాంలో ఉందండి. చర్చ అనేది ఈ 2 ఉంది. ఈ విధంగా మనం కాల్కులేషన్ చేసుకొని ఏబిసి సిడి అనే ఆప్షన్లు ఇస్తుంటాడు కాబట్టి ఇక్కడ మనం స్పెసిఫిక్గా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. అందు గురించనే ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్ అని టేబుల్లోకి మనం పొందుపరచడం జరిగిందండి. ఈ టేబుల్ గురించి అన్న తప్పనిసరిగా లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మరి వాళ్ళు షేర్ చేస్తేనే కదా మీ వరకు వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. వీడియో ఏ విధంగా ఉందనేది కామెంట్ చేయండి. అదేవిధంగా బోధనా పద్ధతుల్లో భౌతిక విద్యలో వాచిక పద్ధతి, చర్చా పద్ధతి, సంభాషణ పద్ధతి అండి. అదేవిధంగా బోధనా పద్ధతుల్లో ఇస్లాం పద్ధతి చూసుకున్నట్లయితే వాచిక పద్ధతి, ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి అండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా బోధనా విషయానికి వస్తే వేదాలు, ఉపనిషత్తులు, గణితం, వ్యవసాయం, తర్కశాస్త్రం, వ్యాకరణం, రాజనీతి, గణితం, ఛందస్సు,
జ్యోతిష్యం, ఇవన్నీ కూడా వేద విద్యలో ఉన్నటువంటి బోధన విషయాలండి. మరి బౌద్ధ విద్యలో ఏముంటాయంటే బుద్ధుని యొక్క నీతి సూత్రాలు, యునానీ గణితం అండి, యునానీ గణితం, వ్యాకరణం, ఛందస్సు, విల్లు, సైనిక విద్య, ఇవన్నీ కూడా బౌద్ధ విద్యలో ఉన్నాయండి. ఇక్కడ మనం విల్లు అనుకుంటే వేదాల్లో ఉంటాయి కదా అనుకుంటాం మనం, కానీ ఇది బౌద్ధ విద్యలో అండి. ఇక్కడ సైనిక విద్య కూడా వేదాలు నేర్చుకునేటప్పుడే కదా నేర్చుకున్నారు అనే భ్రమ పడుతుంటాం మనం. కానీ ఇక్కడ సైనిక విద్య అనేది బౌద్ధ విద్య అండి. ఇక్కడ ఛందస్సు అనేది రెండట్లో ఉంది, వ్యాకరణం అనేది రెండట్లో ఉంది, గణితం అనేది రెండట్లో ఉంది. కాబట్టి ఇక్కడ యునాని అనేది ఒక డిఫరెంట్ వర్డ్ ఇక్కడ రావడం జరిగింది బౌద్ధ విద్యలో. కాబట్టి అలాంటివి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తుంటాడండి. అదేవిధంగా బోధన విషయాల్లో ఇస్లాంకు చూసినట్లయితే ఖురాన్ నీతి సూత్రాలు, భాషా సూత్రము, న్యాయము, సాహిత్యము, భూగోళ శాస్త్రం అండి, ఇవన్నీ కూడా ఇస్లాం విద్య యొక్క బోధన విషయాలు. మరి పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి అంటే గురువు నివాసాలండి. గురువు యొక్క ఎక్కడైతే ఉంటారో గురువు ఆ ఇల్లే వాళ్ళ యొక్క బడి అండి. అదేవిధంగా దేవాలయాల్లో కూడా ఈ యొక్క వేద విద్యలో బడి, గుడి ఈ రెండేనండి. ఆ బడి అనేది గురువు యొక్క ఇల్లు అండి. నెక్స్ట్ బౌద్ధుల పాఠశాలలు ఏమంటారు అంటే ఆరామాలు, మఠాలు, విహారాలు అంటారండి. అదేవిధంగా ఇస్లాంలో పాఠశాలలు ఏమంటారంటే మక్తాబులు, మదర్సాలు, మదర్సా ఐలాలు అని ఈ విధంగా అంటుంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రసిద్ధమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఏమున్నాయంటే వేద విద్యలో వారణాసిలోని వేద విద్యకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం ఉంది. అదేవిధంగా కంచిలో కూడా ఉందండి. మరి బౌద్ధ విద్యలో నలంద, తక్షశిల, నాగార్జునకొండ, అమరావతి ఇక్కడ బౌద్ధ విద్యకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయండి. మరి శ్రీ విద్యకి సంబంధించినటువంటి వేద విద్యలో విద్యా సౌకర్యం అనేది లేదండి. మరి బౌద్ధ విద్యలో విద్యా సౌకర్యం ఉంది అండి. అదేవిధంగా శ్రీ విద్యలకు ఇస్లాంలో విద్యా సౌకర్యం అనేది లేదు, ఇందాక చెప్పాం పరదా పద్ధతి ఉండడం వల్ల. మరి చివరిగా గురు శిష్యుల మధ్య సంబంధం ఏ ఏ కాలాల్లో ఏ ఏ విద్యలో ఎలా ఉందో చూద్దామండి. ఇప్పుడు ముందుగా వేద విద్యలో చూసినట్లయితే తండ్రి కొడుకులు ఉన్నటువంటి సంబంధం గురు శిష్యుల మధ్య ఉండేదండి. అదేవిధంగా బౌద్ధ విద్యలో కూడా తండ్రి కొడుకుల వలె ఈ యొక్క గురు శిష్యుల సంబంధం ఉండేదండి. మరి ప్రస్తుతం ఇస్లాం విద్యా విధానం అనేది ఒక మేషారు విద్యార్థి ఈ విధమైనటువంటి ఇప్పుడు ఏ విధంగా ఉందో గురువు శిష్యుల మధ్య సంబంధం ఆ విధంగానే ఉందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి వీడియో ఏ విధంగా ఉంది, మరి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క PDF మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పెడతానండి. ఈ యొక్క టేబుల్ని మరి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి వీడియో ఏ విధంగా ఉందన్నది కామెంట్ చేయండి. మరి ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.